అరుంధతిలో ఉన్న ఈ సన్నివేశాన్ని ఈ బంగ్లాలోనే తీయడం జరిగిందన్నమాట. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి అరుంధతి సినిమాలో చూపించిన గద్వాల కోటతే కాదన్నమాట. మన బనగనపల్లి దగ్గరలో ఉన్న నవాబు గారి కోట అన్నమాట. సో బనగనపల్లి నవాబు కోట అంటే చాలా మంది తెలియపోవచ్చు ఫ్రెండ్స్, కానీ అరుంధతి కోట అంటే మనకి ఇట్టే గుర్తుకొస్తుంది. సో ఎందుకంటే ఈ కోటలోనే అరుంధతి సినిమా తీయడం జరిగిందన్నమాట. సో అరుంధతి సినిమాలో వచ్చేసి గద్వాల కోటగా చూపించడం జరిగింది ఫ్రెండ్స్. బట్ కానీ ఇది గద్వాల్లో అయితే ఉండదు, బనగనపల్లి దగ్గరలో అయితే మనకి ఉంటుంది ఇది. సో చాలా మంది యాగంటికి వెళ్ళే యాత్రికులు ఈ కోట చూడడానికి అయితే వస్తున్నారు ఇక్కడ. ఈ బంగ్లా వచ్చేసి అరుంధతి సినిమా రిలీజ్ అయిన తర్వాతనే వెలుగులోకి రావడం అయితే జరిగింది. సో అరుంధతి సినిమా చూసిన తర్వాత ఈ బంగ్లా ఎక్కడ ఉందని వెతికి ఇంటర్నెట్ లోన ఇక్కడికి వచ్చేసి షార్ట్ ఫిల్మ్స్ అలాగే యూట్యూబర్స్ యూట్యూబ్ లో పెట్టడం వల్లనే ఈ బంగ్లా అయితే వెలుగులోకి రావడం జరిగింది. సో అప్పటి వరకు ఈ బంగ్లా అనేది ఎవరు చూసేవాళ్ళు కాదు, ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదన్నమాట. ఈ బనగనపల్లి నవాబు గారికి గుర్రాలు పందాలంటే చాలా ఇష్టం అన్నమాట. ఆ నవాబు గారు గుర్రాలు వేమారెడ్డితో పోటీ పడి ఆ పోటీలోన వేమారెడ్డి గారి కూతురిని గెలిచాడంట. ఆమెను ఈ బంగ్లాలో పెట్టాలనుకొని ఈ బంగ్లా అయితే నిర్మించడం జరిగింది. ఈ బంగ్లా బయట నుంచి చూస్తే ఇప్పటి కాలంలో నిర్మించినట్లుగా ఉంటుంది, బట్ లోపలికి వెళ్ళి చూస్తే గానీ తెలియదు ఫ్రెండ్స్ ఎలా ఉందనేది. అలాగే ఈ కోటకు ముఖ్యంగా రెండు వైపులా 2 మెట్ల మార్గం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో లోపల వచ్చేసి మనకు 9 గదులు పెద్ద హాల్ అయితే ఉన్నాయంట. సో లోపల ఎలా ఉందని నేను చూపిస్తాను రండి ఫ్రెండ్స్. కింద అయితే ఒక పెద్ద గది అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఈ గది వచ్చేసి ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి లోపల. సో ఈ గదిలో వచ్చేసి అప్పటి కాలంలో సైనికులతో విశ్రాంతి తీసుకోవడానికి నిర్మించారని ఇక్కడ చెప్పడం జరిగింది. సో అలాగే ఇక్కడ ఈ గదిలో 2 కిటికీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో అప్పటి కాలంలో మనకి లైటింగ్స్ అయితే ఉండేవి కాదు కదా, ఫ్యాన్స్ కూడా ఉండేది కాదు. సో అందుకోసమే లైటింగ్స్ కోసము అలాగే బయట నుంచి ఎయిర్ రావడానికి అయితే ఈ విండోస్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. సో రెండు ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము పైకి అయితే వెళ్దాము. సో పైకి ఎలా ఉందో ఒకసారి చూద్దాము. సో పైన మెట్లు కూడా చూడండి, అప్పటి కాలంలో ఏ విధంగా అయితే నిర్మించారో ఇప్పుడు కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు. ఇక్కడ ఒక గదికి అయితే డోర్ అయితే క్లోజ్ చేసి ఉంచారు. సో పైన రూఫ్ బాగానే ఉంది, ఏం డ్యామేజ్ అయితే అవ్వలేదు ఇక్కడ. సో ఇక్కడ గది అయితే ఓపెన్లో ఉంది. రెండు ఫ్రెండ్స్ లోపలికి అయితే వెళ్దాము. ఈ గదిలో అయితే రూఫ్ పూర్తిగా డ్యామేజ్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఈ బంగ్లాలో వచ్చేసి అక్కడక్కడ కొన్ని రూమ్స్ అయితే డోర్స్ క్లోజ్ చేసి ఉంచారు. మరి ఎందుకు క్లోజ్ చేశారు అనేది మరి తెలియదు మనకు. ఈ కోట చూడడానికి బయట నుంచి అయితే బాగుంది ఫ్రెండ్స్, బట్ లోపల చూస్తున్నారు కదా, అంతా గోడలు కానీ అలాగే పైన రూఫ్ కానీ గోడల మీద పిచ్చి గీతలు కూడా రాసి ఉన్నారు. సో లోపల అయితే ఏమంతా భాగం లేదు, బయట నుంచి చూడడానికి మాత్రమే పొరగా ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి పెద్ద హాల్ అన్నమాట. సో ఈ హాల్కి మనకి వెంటిలేషన్ కోసము పైన విండోలను అలాగే కింద కూడా విండోస్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రూముల నుంచి మనకి ఈ హాల్కి రావడానికి కూడా డోర్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ రూమ్స్ అన్నమాట. ఈ రూమ్స్ నుంచి ఈ హాల్కి రావడానికి మొత్తం అన్ని డోర్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ. సో అలాగే ఈ హాల్ నుంచి మరొక గదికి అయితే కూడా వెళ్ళవచ్చు అన్నమాట ఇక్కడ. సో బంగ్లాలో వచ్చేసి మనకి 9 గదులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ఒక పెద్ద హాల్, నేను ఇందాక చూపించాను కదా, అదొక హాల్ అన్నమాట. మనకి ఒకదానికి గదికి అయితే లింక్ అయితే ఉందన్నమాట. సో మనకి ఒక రూమ్ నుంచి మరొక రూమ్ కూడా వెళ్ళవచ్చు. ఈ
కోటలో మనకి ఎలాంటి సదుపాయాలు అయితే ఉండవు ఫ్రెండ్స్. సో అంటే తాగడానికి వాటర్ కానీ అలాగే తినడానికి స్నాక్స్ ఏమి దొరకదు ఇక్కడ. సో మీరేమో తెచ్చుకోవాలంటే బయట నుంచి తెచ్చుకోండి. అలాగే యాగంటికి వెళ్ళే ప్రతి యాత్రికులు కూడా ఈ కోట దగ్గరకు వచ్చేసి కొంచెంపు టైం స్పెండ్ చేసి వెళ్తున్నారు ఫ్రెండ్స్. సో మామూలుగా అంటే సండే పూట అయితే ఫుల్గా రష్ ఉంటుంది. మీరు రావాలనుకుంటే సండే పూట అయితే వచ్చేక ట్రై చేయండి. అలాగే ఈ కోట వచ్చేసి మనకి బనగనపల్లి గుత్తికి మెయిన్ రోడ్డుకే ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఈ గోడల మీద పిచ్చి గీతలతో రాస్తున్నారు ఫ్రెండ్స్. బట్ ఈ విధంగా రాయడం వల్ల మరి వాళ్ళకి ఏమొస్తుంది మరి తెలియదు మనకు. సో ఇలాంటి పురాతన కట్టడాలను మనము కాపాడుకోవాలి కానీ నాశనం అయితే చేయకూడదు. సో ఎందుకంటే మన తరాల వాళ్ళు కూడా చూడాలి కదా. బ్రిటిష్ వారి కాలంలో భారతదేశంలో చాలా సంస్థానాలు ఉండేటమాట. ఆ సంస్థానాల్లో ఒకటిగా చెప్పబడుతున్న ఈ బనగనపల్లి సంస్థానం కూడా ఒకటి. ఈ సంస్థానానికి బనగనపల్లి రాజధానిగా ఉండేదన్నమాట అప్పట్లోన. సో దీనిని మన సియా ముస్లిమ్స్ అనే వ్యక్తి స్థాపించడం జరిగిందన్నమాట. ఈ బనగనపల్లి సంస్థానం భారతదేశానికి స్వాతంత్రం వచ్చేంత వరకు సపరేట్ రాజ్యంగా ఉండేది. 1948వ సంవత్సరం తర్వాత ఈ బనగనపల్లి సంస్థానం భారతదేశంలోకి కలవడం జరిగిందన్నమాట. ఈ బంగ్లా చుట్టూ వరండాకు సేమ్ ఇక్కడ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అలాగే అంతా అలాగే ఉంటుంది. గాలి రావడానికి కూడా చాలా ఐడియాతో అప్పట్లో నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఒక డోర్ అయితే క్లోజ్ చేసి ఉంచారు ఫ్రెండ్స్. సో ఈ బంగ్లాలో చాలా గదులకైతే డోర్స్ అయితే క్లోజ్ చేసి ఉంచారు. మరి ఎందుకు క్లోజ్ చేశారు అనేది మనకి తెలియదు. అది మోస్ట్ ఏమన్నా ఈ బంగ్లాకు సంబంధించిన మెటీరియల్ ఏమన్నా ఫర్నిచర్ అలాంటివి ఏమన్నా గదిలి పెట్టారా లేదా అనేది మనకైతే ఐడియా లేదు. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి అంట్లు తోమడానికి కూడా ఆనాటి కాలంలో ఏ విధంగా ఏర్పాటు చేశారో చూడగలగా. ఆ అంట్లు తోమిన నీళ్ళు కూడా పోవడానికి కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ. ఇది వచ్చేసి ఈ బంగ్లాకి వెనక వైపు అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి 6 చిన్న గదులు అయితే ఉన్నాయి ఇక్కడ. ఒకసారి ఈ గది ఎలా ఉందో చూద్దాం రండి. సో ఈ గది వచ్చేసి అప్పటి కాలంలో బందీలను ఈ గదులను ఉంచేవారన్నమాట. సో ఈ గది ఏ విధంగా ఉంటుందో మిగతా గదులు కూడా సేమ్ ఇలాగే అయితే ఉంటాయి ఇక్కడ. ఈ నవాబు గారికి అప్పట్లోన గుర్రాలు అంటే చాలా ఇష్టం అనమాట. సో ఆ గుర్రాలను ఇక్కడే ఈ ప్రదేశంలోనే కట్టేవారన్నమాట. సో ఇక్కడ ప్రస్తుతం అయితే మొత్తం అయితే ధ్వంసం అయితే అయ్యింది ఇక్కడ. ఈ బంగ్లాకు వెనుక వైపు మనం వెళ్తే మనకు అప్పటి కాలంలో ఉపయోగించిన బాత్రూమ్స్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. సో వాళ్ళు నవాబులు ఉపయోగించే బాత్రూమ్స్ అన్నమాట ఇవి. ఇక్కడ వచ్చేసి మనకి 2 బాత్రూమ్స్ అయితే ఇక్కడ నిర్మించడం జరిగింది ఇక్కడ. సో పాత కాలంలో నిర్మించిన బాత్రూమ్స్ ఏ విధంగా ఉన్నాయని మనం ఒకసారి చూద్దాం రండి లోపలికి వెళ్ళి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి అరుంధతి సినిమాలో చూపించిన మన బనగనపల్లి దగ్గరలో ఉన్న నవాబు గారి కోట అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.